Yes, what's up? Welcome back to our channel VIPs Officials. ఎలా అంటారు ఏం సంగతులు? సో ఇవాళ వీడియోలో ఏమైనా మాట్లాడుకోబోతున్నాం అంటే క్రికెట్ అప్డేట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ మ్యాచ్ ప్రివ్యూ చేసుకోవాలి. అండ్ అలానే వచ్చేసి WPL లో ఒక రికార్డ్ అయితే ఉంది. ఆ రికార్డ్ ఏందో అది కూడా ఏ టీం మీద ఉందో ప్రెడిక్ట్ చేయగలరు. సో ఎప్పుడు రికార్డ్ సృష్టించే టీమే. సో అది ఎవరు ఏందో ప్రెడిక్ట్ చేయనప్పుడు దాకా ఆ పాయింట్ వెళ్ళేదాకా సో అది దాని గురించి మాట్లాడేసుకోవాలి. ఇంకా దాని తర్వాత న్యూ ర్యాంకింగ్ వచ్చేసింది ఒడియేది, దాని గురించి మాట్లాడేసుకోవాలి. అండ్ దాంతో ఇంకోటి ఏంద్రా అంటే IPL ఫ్రాంచైజీకి ఒక ఇది కూడా వచ్చి ఒక దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడేసుకోవాలి. ఇంకోటి ఏంద్రా అంటే RCB మరియు RR యొక్క హోమ్ విన్నింగ్స్ ఏది ఉంటాయో మాట్లాడుకోవచ్చు. సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇన్ని వార్తలు వార్తలు ఉన్నాయి. సో అన్నిటి గురించి మాట్లాడేసుకోవాలా. అంటే మీరేం చేయాలా, దానికన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంత మీకోసం ఇన్ని పాయింట్స్ తీసుకొచ్చి మన టీం మొత్తం బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసి ఇంత పాయింట్స్ ని వెతికొచ్చి మీ ముందర పెట్టనీకి సో మీరు జస్ట్ కింద కనబడుతున్న మీ సున్నితమైన చేతులతో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే నన్ను నా టీంని కాస్త మోటివేట్ చేస్తే మంచి వీడియోస్ తోటి మంచి టాపిక్స్ తోటి మీ ముందరైతే వస్తుంటాం. ఓకేనా? సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ రెగ్యులర్ అప్డేట్స్ చూసుకుంటే న్యూ ODI ర్యాంకింగ్ అయితే వచ్చేసింది. ఇందులో వచ్చేసి టాప్ 1కి డెరెల్ మిచెల్ వెళ్ళిపోయిండు. సో విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో అది వచ్చేసి టాప్ 2కి వచ్చేసి విరాట్ కోహ్లీ వచ్చేసిండు. టాప్ 1కి డెరెల్ మిచెల్ వెళ్ళిపోయిండు. సో పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 16-17 రన్స్ తేడా అంతే ఉంది. సో మరి ప్రెసెంట్ ఉన్న ఫామ్ కి వచ్చేసి విరాట్ కోహ్లీకి టాప్ 1కి రావడానికి మళ్ళీ పెద్ద టైం ఏం పడదు అనుకుంటున్నా. సో మరి 6 months దాకా మనకేం ODI మ్యాచెస్ లేవు. సో ఇంకా నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచే. సో అది మనకు కొంచెం మతిమరుపు ఎక్కువ, దాన్ని ఎగ్జాక్ట్ డేట్ కింద కామెంట్ చేయండి. సో మీది ఎంత ఉండో క్రికెట్ నాలెడ్జ్ చూసేద్దాం. సో కింద కామెంట్ చేయండి. మీకోసం ఒక క్వశ్చన్, నెక్స్ట్ ODI మ్యాచ్ మనకి ఇండియాకి ఎప్పుడుంది? అది ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంది, అది ఎప్పుడుంది చేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మొత్తానికి. సో లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, ద నెక్స్ట్ అప్డేట్ ఏందిరా అంటే ఐపీఎల్ గురించి మాట్లాడేసుకుందాం. IPL ఫ్రాంచైజీకి ద లాస్ట్ డేట్ వచ్చేసి 27th January. దేనికి రా అంటే వీళ్ళ యొక్క హోమ్ వెన్యూస్ ఏది ఉంటాయి, ఏ మ్యాచెస్లో వీళ్ళు హోమ్ మ్యాచెస్ ఆడబోతున్నారో దాని వెన్యూస్ వచ్చేసి విత్ NOC లెటర్ తోటి BCCIకి 27th లోపు వచ్చేసి 27th అప్డేట్ చేసేయాలి. 27th లోపు కానీ 27th లాస్ట్ డేట్, అప్పటి వరకు సబ్మిట్ చేసేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు ఇంకా RCB మరియు RR మ్యాచెస్ హోమ్ వెన్యూ ఏది ఉంటుందో ఏమో. సో చూద్దాం, మరి ఎప్పుడు దాకా తెలిసిపోద్ది. సో ఇంకా దాని తర్వాత 27 తర్వాత మనకి వచ్చేసి రిపోర్ట్ వచ్చేసి వస్తే రావచ్చు. సో దాని అప్డేట్స్ కూడా మనమే ఇస్తాం. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. సో గది గైస్ మొత్తానికి IPL ఫ్రాంచైజీకి ఉన్న అప్డేట్. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ రెండింటికి మ్యాచెస్కి, ఈ రెండింటి ఫ్రాంచైజ్కి ఏ వెన్యూ ఉంటుంది కామెంట్ చేసేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి WPL మెన్స్ ప్రీమియర్ లీగ్ చాలా మంచిగా అయితే పోతుంది. మెన్స్ ప్రీమియర్ లీగ్ అంటూ సో చాలా క్రేజీగా అయితే వెళ్తుంది. సో మంచి కంటెస్ట్ చూస్తున్నాం, మంచి కొట్టాలు అంటే మంచి సిక్సెస్ చూస్తున్నాం, మంచి షాట్స్ చూస్తున్నాం, మంచి ఇన్నింగ్స్ చూస్తున్నాం, పెద్ద ఇన్నింగ్స్ చూస్తున్నాం. మంచిగా అయితే WPL అయితే మంచిగా అయితే నడుస్తుంది. చూడకుండా ఏంటి, ఎవరైనా పోయి చూసేయండి WPL. మన అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు ప్రోత్సహిస్తుండాల. అంటే అదే మనకు తెలుగు అంత క్లారిటీకి రాదు కదా. సో మనం వచ్చేసి మన అమ్మాయిలు కూడా వాళ్ళకు కూడా కొంచెం బ్యాక్ ఎండ్ నుంచి మనం కూడా సపోర్ట్ ఇస్తూ ఉండాలి. సో గది వాళ్ళకు కూడా మోటివేట్ చేస్తుండాల. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ గురించి మాట్లాడేసుకుంటే RCB వచ్చేసి ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అదేంద్రా అంటే లాస్ట్ 6 matches ఒక రోల్ గెలిచినటువంటి టీంగా RCB ఉంది. సో ఇంకొక మ్యాచ్ దూరం ఫైనల్కి చేరుకోవడానికి. అండ్ ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో ఇక్కడ ఆడింది 5 matches కదా అని. లాస్ట్ ఇయర్ది ఒక మ్యాచ్. సో ఇది మొత్తానికి WPLకి సంబంధించిన అప్డేట్. సో ఈ మ్యాచ్ ఇంకొక మ్యాచ్ కనుక గెలిచేస్తే RCB is the first team who is qualified for గ్రాండ్ ఫినాలే. సో వెరీ గైస్ మొత్తానికి అప్డేట్స్. ఇప్పుడు వచ్చేసి ద మెయిన్ పాయింట్ ముద్దలో వచ్చేస్తే ద మెయిన్ ముద్ద ఏంద్రా అంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ అంటూ డామినేట్ చేస్తూ గెలిచినాము. సో మరీ ఎక్స్పెక్ట్ చేయలే ఇంత లెవెల్లో మనం రన్స్ చేస్తాం, ఇంత మంచిగా గెలుస్తామని. సో మరి గెలిచేసాం, అంత మంచిగా అయితే నింది మ్యాచ్ అంటూ నేనంటూ ఫుల్ ఎంజాయ్ చేసా, బ్యాటింగ్లో అంటూ ఫుల్ మంచి ఎంజాయ్ చేసా. సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, ఇంకా సెకండ్ మ్యాచ్ ఏంది
ఎక్కడ ఆడబోతున్నారు అంటే రాయ్పూర్లో అయితే ఆడబోతున్నారు. దీని పిచ్ రిపోర్ట్ ఎందురా అంటే ఇక్కడ పెద్దగా బ్యాటింగ్ కూడా సపోర్ట్ చేయదు, అంతగా ఇది కూడా ఉండదు, అంత హై స్కోరింగ్ కాదు, అంత లో స్కోరింగ్ కూడా కాదు. సో మంచిగా కాంటెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అందులో కూడా ఫస్ట్లో వచ్చేసి బాల్ మంచిగా ఫాస్ట్ బౌలర్స్కి, పేస్ బౌలర్స్కి మంచిగా హెల్ప్ దొరుకుతుంది. సో ఫస్ట్లో ఇంక మంచిగా బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత గేమ్లో పోతూ ఉండగా ఇంకా స్పిన్నర్స్కి కూడా వాళ్ళకి కూడా టర్న్ దొరుకుతుంది. మంచి టర్న్ తోటి మంచి స్పిన్ అయితే బాల్ అయితే అవుతుంది. స్పిన్నర్స్ కూడా ఈ పిచ్ వచ్చేసి హెల్ప్ అవుతుంది. సో మరి ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచెస్ ఏం కనబడదు, కానీ రెండు టీమ్స్ మధ్యన మంచి టక్కర్ అయితే మనకైతే కనబడబోతుంది. సో మరి లెట్స్ సీ, మన ఇండియా యొక్క బ్యాటింగ్ స్టైల్ మేము చూసాం లాస్ట్ టైము. సో మరి ఈసారి ఇలాంటి వెన్యూలు ఎలా ఆడతారేమో చూద్దాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ మ్యాచ్, టు వాచ్ దిస్ మ్యాచ్. సో ఇంకా నెక్స్ట్ టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే మేబీ గైస్ బౌలింగే చేయొచ్చు. ఎందుకంటే ఇది కూడా ఉంది ఇక్కడ రైట్ గా డ్యూ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో టాస్ గెలిచిన టీం మేబీ టు చూస్ ఫస్ట్ బాల్, సో బౌలింగే చూస్ చేసుకుంటారు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మీ ప్రెడిక్షన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇండియా యొక్క ప్లేయింగ్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే మేబీ జరగకపోవచ్చు గైస్. సో మరి చాలా మంది ఏంద్రా అంటే ఇషాన్ కిషన్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ రావచ్చు అని చెప్తున్నారు, కానీ మరి ఫస్ట్ మ్యాచ్ కే డ్రాప్ చేయరు. సో ఇంకొక ఛాన్స్ ఇతనికి ఇస్తారేమో. సో మేబీ థర్డ్ మ్యాచ్ నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది నా ప్రకారంగా. సో మరి చూద్దాం, ఇతని కంటిన్యూ అవుతాడనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారు, మీకు రాయని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఏమైనా చేంజెస్ జరగాలన్నా అంటే వాళ్ళ దాంట్లో ఏం లేవు, పెద్దగా ఏం కనబడట్లే. సో మంచి డామినేట్ అయితే చేశారు. జస్ట్ టాప్ ఆర్డర్ కాస్త హిట్ అయితే బాగుంటుంది, అంటే మొత్తం లోడ్ ఆర్డరే లేకుండా కొంచెం టాప్ ఆర్డర్ కూడా హిట్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా సూర్యకుమార్ బ్యాట్ నుంచి మంచి రన్స్ అయితే వచ్చినాయి, ఒక చిన్న క్యామియోనే వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా తన యొక్క షాట్స్ ని చిన్నగా ఆడుతున్నాడు, అంటే ముందు ఆడుతా ఉన్న షాట్స్ ని. సో అలాంటివి ఇంకా మంచి పెద్ద ఒక ఇన్నింగ్స్ వచ్చేస్తే అక్కడ మనకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది, మన సూర్యబాబు 360 అవును రబ్బా 360 అనేసి అది కొంచెం ఉంటే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో గది గైస్ మొత్తానికి ఈ వీడియోలో అనేది ఖచ్చితంగా కమెంట్ కూడా తెలియజేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ నెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. సో కలుసుకుందాం కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్.